రైట్. బీసీజేఏసీ స్టేట్ కోఆర్డినేటర్ సత్యరాజ్ గౌడ్ ఉన్నారు మనతో పాటు, మాట్లాడదాం. మొన్న బహుజన మన దేవతలు అయినటువంటి సమ్మక్క సారక్క దగ్గర కూడా క్యాబినెట్ మీటింగ్ జరిగింది. కనీసం అందులో ఎక్కడ కూడా బీసీలకు 42% రిజర్వేషన్ కావచ్చు, మొన్న జరిగిన అసెంబ్లీలో ఆ బీసీలకు 42% రిజర్వేషన్ మీద కావచ్చు, ఒక్క చర్చ కూడా రాలేదు. ఈరోజు డైరెక్ట్ మున్సిపాలిటీ ఎలక్షన్లు అంటా ఉన్నారు. ఏం చెప్తారు రేవంత్ రెడ్డి గారు? మొన్న మీటింగ్ అయింది మేడారం సమ్మక్క సారక్క దగ్గర క్యాబినెట్ మీటింగ్ అయింది. ఆ మీటింగ్ అక్కడ ఎందుకు పెట్టిండు తెలుసా? దానికంటే ఒక రోజు ముందు మున్సిపల్ ఎన్నికలకు రిజర్వేషన్లు అమలు చేసిండు. ఆ అమలు చేసినవి 31% అమలు చేసిండు. వాళ్ళు ఇస్తానని 42%, 31% ఇచ్చిర్రు. ఈ జనాలు బీసీ సమాజము మిగతా పార్టీలు ఎవరైనా మాట్లాడతారేమో అని చెప్పి మీడియా కూడా ఇక్కడన్నా పొక్కుతుందేమో అని చెప్పేసి దాన్ని డైవర్ట్ చేయడానికి, ప్రజల మనసులు డైవర్ట్ చేయడానికి ఇవాళ ఏమంటున్నాడంటే, మేము మేడారంలో పెట్టినాము క్యాబినెట్ మీటింగు, ఏ ప్రభుత్వం పెట్టలేదు, మేము వనదేవతల సాక్షిగా పెట్టినాము, మేము హైదరాబాదు దాటిపోయి మేము క్యాబినెట్ మీటింగ్ పెట్టినామని అదేదో గొప్పలు చెప్తారు. కానీ అదంతా తూతుంబారు ఉట్టి అవి కలిబొల్లి మాటలు చెప్పానికే తప్ప ఇలా ఆడ మీటింగ్ పెట్టిరు కదా, గిరిజనులకు ఏమన్నా మంచి జరిగిందా? గిరిజనుల ప్రస్తావన ఏమన్నా వచ్చిందా? బహుజనుల గురించి వచ్చిందా? బీసీల గురించి వచ్చిందా? బీసీల రిజర్వేషన్లను పక్కదో పట్టియడానికే వాళ్ళు మేడారంలో క్యాబినెట్ మీటింగ్ పెట్టిరు అనేది ఇది సుస్పష్టంగా కనబడుతూ ఉన్నది. ఇంకొక విషయం మేము చెప్తా ఉన్నాము, ఇవాళ 42% బీసీ రిజర్వేషన్లు ఇస్తా అన్నది ఎవరు? కాంగ్రెస్ పార్టీ. ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టింది ఎవరు? మీరు కామారెడ్డి డిక్లరేషన్ ద్వారా 42% బీసీ రిజర్వేషన్లు ఇస్తానని చెప్పి అధికారంలోకి వచ్చి 42% ఇవ్వకుండా 2 సంవత్సరాలు కాలం గడుపుకుంటా పోయి మొన్న గ్రామ పంచాయతీ ఎన్నికల్లో మీకు ఏదో ఆగమేఘాల మీద కొట్టుకపోయినట్టుగానే మీరు గ్రామ పంచాయతీ ఎన్నికలు పెట్టారు. 3,000 కోట్లు లాస్ అవుతాం ఇప్పుడు పెట్టకుంటే అని చెప్పిండు కదా, బడ్జెట్ ల్యాప్స్ అయ్యే పరిస్థితి ఉంది అన్నట్లు. మేము అదే విషయం అడిగితే ఏమన్నారంటే, గ్రామ పంచాయతీ నిధులు అన్యాక్రాంతం అవుతున్నాయి, 3,000 కోట్ల రూపాయలు పోతున్నాయి కాబట్టి మేము పెడుతున్నాం, అయినా పార్టీ గుర్తుల మీద మేము పెడతలేము, మేము మున్సిపల్ ఎన్నికలు మాత్రం ఖచ్చితంగా 42% రిజర్వేషన్లు అమలైనాకనే మేము పెడతామని మాట్లాడిరు. మరి ఇవాళ ఏడా అమలు చేసారు? ఈ పార్టీలు ఎప్పుడు కూడా బీసీలకు వ్యతిరేక పార్టీలే. చిన్న ఒక మాట చెప్తా ఉదాహరణకి, అక్టోబర్ 18 నాడు తెలంగాణ బంద్ పిలుపునిచ్చినామండి. బంద్ పిలుపునిస్తే వచ్చి తెలంగాణ బంద్ సంపూర్ణ మద్దతు పలికిరు కదా, ఇవాళ సంపూర్ణ మద్దతు పలికిన వాళ్ళు ఏడా వండుకురని మేము అడుగుతున్నాం. సరే, ఇప్పుడు ప్రతిపక్షాలు మిత్రపక్షాలు సపోర్ట్ పలికితే ఓకే, డైరెక్ట్ ప్రభుత్వమే వచ్చి కూర్చుంది మీ దగ్గర, ఇక మేము కూడా బంధువులకు పిలుపునిస్తున్నాం, మీకు బంధుకు సంపూర్ణ మద్దతు తెలుపుతున్నాం అన్నది. ఈరోజు మళ్ళీ వాళ్ళు బంద్ చేసింది దేనికోసం చేసారు బీసీలు అనేది పక్కన పెట్టేసి ఈరోజు ఎలక్షన్లకు పోతా ఉన్నది. ఏం చెప్తారు దానికి? ఈ ప్రభుత్వాలు జనాలకు కనబడేటట్టుగా, మీడియా కనబడేటట్టుగా ధర్నాలలో కూర్చుర్రు, బంధులలో కూర్చుర్రు, ఢిల్లీ ధర్నాలలో కూర్చుండు, ముఖ్యమంత్రి వచ్చి కూర్చున్నాడు. కానీ ఇవన్నీ కూడా పైన పెదాల వరకు మాత్రమే, లోపల మనసులో ఉన్నది మాత్రం బీసీ వ్యతిరేకులే. వీళ్ళే కదా పిటిషన్ లేపించింది, 42% ఇస్తా అన్నదే వీళ్ళు, 42% ఇవ్వకుండా పిటిషన్ లేచి అది కోర్టు పరిధిలో ఉందని చెప్తున్నదే వీళ్ళు. ఇదంతా కూడా డ్రామా. ఈ డ్రామాలో బీసీల పెద్దన్న అంటుండు రేవంత్ రెడ్డి, బీసీ యాదవ్ అంటుండు, బీసీ గౌడ్ అంటుండు, రేవంత్ గౌడ్ అంటుండు, రేవంత్ యాదవ్ అంటుండు. మరి దానికి వాళ్ళు ఇప్పుడు ఏముంటుంది అంటే, ఇదే ట్యాంక్ బండి మీద రేవంత్ గౌడ్ అని ఎవరు అన్నారు? మహేష్ కుమార్ గౌడ్ అన్నాడు. సర్దార్ సర్వాయి పాపన్న విగ్రహ భూమి పూజ రోజు అన్నాడు. ఏది విగ్రహం భూమి పూజ చేసిర్రు, ఎంతవరకు పనులైనాయి? అది మళ్ళీ సర్దార్ సర్వాయి అక్కడనే సరిపోయింది కదా, ఆడ పనులు జరగాలి కదా. ఆ రోజు మా బీసీలు ఎట్లుంటుంది, అల్ప సంతోషులు, అత్యధిక సంతోషులు కూడా మా దాంట్లో ఉంటారు. ఇవాళ ఏమనుకున్నా అంటే, రేవంత్ రెడ్డి భూమి పూజ చేసిండు కదా, మాకు విగ్రహం పెడతారు కదా, విగ్రహం పెడతారు కాబట్టి ఇక మాకు ఒక గౌడ్ దొరికిండు, రేవంత్ రెడ్డి కాదు రేవంత్ గౌడ్ అనుకున్నాం. ఇవాళ పనులన్నీ ఏమైనాయి? ఆయన గౌడ రెడ్డియా ఏందనేది ఆ సమాజమే, ఆ పనులే చెప్తా ఉన్నాయి కదా. మేము ఒక్కటే చెప్తున్నాం, ఇవాళ 31% రిజర్వేషన్లు మీరు ఇచ్చిర్రు కదా, మీరు 31% ఏ ప్రాతిపదికన ఇచ్చిర్రు? మీరు కులగణన సర్వే చేస్తే మా సమాజం ఎంతగా, బీసీ సమాజం ఎంత కనబడింది? 56% అని మీరే లెక్కలు చెప్పారు. 56% మీరే లెక్కలు చెప్తారు, 42 ఇస్తాను మీరే అంటారు, ఆఖరికి ఇచ్చింది 31. మొన్న గ్రామ పంచాయతీ ఎన్నికలలో 17. ఏంది బీసీ సమాజాన్ని మీరు ఏమైనా మోసం చేస్తుర్రా? స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి 79 సంవత్సరాలు మీరే కదా అధికారం పాలించింది. ఏ బీసీ ముఖ్యమంత్రి అయిందంటే మొత్తం అగ్రవర్ణాలోలే, అధికారం మీదే, మోసం చేసుడు మీదే. అంటే బీసీలందరూ వీళ్ళకి ఒకటే తెలిసింది, మోసపోవడం తప్ప ఇంకేం తెలియదని వీళ్ళు అనుకుంటారు. బిడ్డ ఖబర్దార్, మీ ప్రధానంగా ఉన్న తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అన్ని పార్టీలకు చెప్తా ఉన్నాం మేము, బీసీలు మోసపోయేటోళ్ళు కాదు,
బీసీలు తిరగబడేటోళ్ళు, బీసీలు పోరాట యోధులు, బీసీలు తలుచుకుంటే ఒక్కొక్కరు గద్దెలు పీఠాలు కదులుతాయి. మీరు జాగ్రత్త, తస్మాత్ జాగ్రత్త. బీసీలను మోసం చేయొద్దు. మీరు మోసం చేస్తూనే ఉండుర్రి. మీకు 2028 తగిన చిత్తశుద్ధి మీకు చెప్పాల్సిన బాధ్యత బీసీ సమాజం పైన ఉంది. ఇలా బీసీలు ఏం మామూలుగా ఏం లేరు, అందరు ఎడ్యుకేటెడ్ ఉన్నారు. బీసీలు అన్నీ గమనిస్తూనే ఉన్నారు. మీరు అనుకుంటారు అంటే పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగుతుందని మీరు అనుకుంటారు. సరే, మీరు అనుకుర్రు. మీకు ఇంకా 3 సంవత్సరాల అవకాశం ఇచ్చిర్రు ఈ తెలంగాణ సమాజం. ఈ 3 సంవత్సరాల్లో మీరు బీసీలకు ఎంత పని చేస్తారనేది తెలుస్తుంది. ఇప్పుడు కూడా చెప్తా ఉన్నాం, మీకు ఎలక్షన్స్ నోటిఫికేషన్ రాలే. 42% బీసీ రిజర్వేషన్లు ఇస్తారా ఇయ్యారా? మీరు క్యాబినెట్లో చర్చిస్తారా చర్చయ్యారా? ఇలా ప్రభుత్వంలో ఉన్న బీసీ మంత్రులు ఏం చేస్తారండి? ప్రభుత్వంలో ఉన్న బీసీ ఎమ్మెల్యేలు ఏం చేస్తారు? బీసీ క్యాడర్ ఏం చేస్తుంది? ఇలా జెండాలు మోసేది మేమే కదా, ఇవాళ ఓట్లు వేసేది మేమే కదా, 60% జనాభా మేమే కదా. ఇవాళ మమ్మల్ని విస్మరించి మీరు ఏం చేద్దాం అనుకుంటారు? తస్మాత్ జాగ్రత్త, కబార్దార్. మీకు చెప్తా ఉన్నాం, మీరు ఖచ్చితంగా 42% బీసీ రిజర్వేషన్లు చేయాల్సిందే. చేసేదాకా మా పోరాటం ఆగదు. తెలంగాణ రాష్ట్రాన్ని అగ్గిగుండం చేస్తాం. ఉదాహరణకి మొన్న చెప్తా ఉన్నాం, గ్రామ పంచాయతీ ఎన్నికల్లో మీరు 17% రిజర్వేషన్లు ఇచ్చారు, కానీ గెలిచింది ఎంత? 51%. ఈసారి చెప్తా ఉన్నాం, ఈ ట్యాంక్ బండ్ సాక్షిగా, అంబేద్కర్ సాక్షిగా చెప్తా ఉన్నాం, మీరు ఇచ్చింది 31. మేము ఖచ్చితంగా 60% బీసీ కార్పొరేటర్లు, బీసీ కౌన్సిలర్లు, బీసీ మేయర్లే 60% మంది అన్ని మున్సిపాలిటీలలో కానీ కార్పొరేషన్లలో కానీ 60% గెలిచి చూపిస్తాం. ఇదే మా బీసీల ఐక్యతకు నిదర్శనం అని చెప్తా ఉన్నాము. ఇంకొకసారి బీసీ సమాజాన్ని మీరు మోసం చేయొద్దని మరీ కూడా విన్నవించుకుంటా ఉన్నాం. థ్యాంక్ యూ.